అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నిఖిల్, ఎండోస్కోపిక్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్. హలో డాక్టర్. హలో. డాక్టర్, ఇప్పుడు మీరు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అన్నారు కదా, సో ఏంటి అసలు ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే ఏం లేదు. ఇంతకుముందు స్పైన్ సర్జరీస్ Hmm. ఏంటి అంటే బాగా కోసి ఇన్సిషన్ ఇచ్చి బాగా డిసెక్ట్ చేసి Okay. బోన్ తీసి డిస్క్ Hmm. దగ్గరికి వెళ్ళి డిస్క్ తీస్తుంది, ఓకే. నర్వ్ బాడీ కంప్రెస్ చేసి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి అని అంటే చిన్న పెన్ లాంటి ఇన్స్ట్రుమెంట్ కి ఒక కెమెరా ఉంటుంది, ఓకే. అది లోపల పెట్టి Hmm. మన ఎక్కడైతే పెథాలజీ ఆర్ ఎక్కడైతే మనం డిసీజ్ ఉందో, ఎక్కడైతే Hmm. డిస్క్ ప్రాబ్లం ఉందో ఓకే. జస్ట్ టార్గెటెడ్. టార్గెటెడ్ Okay. ఈగల్ ఐ విజన్ ఉంటుంది. సో దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మినిమల్ మసిల్ డిసెక్షన్ ఉంటుంది, ఓకే. బోన్ తీయడం అలాంటిది ఏమి ఉండదు. సో పేషెంట్ కెన్ వాక్ రైట్ ఆఫ్టర్ సర్జరీ అండ్ పేషెంట్ కెన్ బి డిశ్చార్జ్ ద నెక్స్ట్ డే. ఓకే. సో కాస్ట్ కటింగ్, పేషెంట్ కి కాస్ట్ కటింగ్ ఉంటుంది అండ్ ఆల్ ఇన్సూరెన్సెస్ ఆర్ కవరింగ్ దిస్ టైప్. సో పెయిన్ ఎలా ఉంటుంది డాక్టర్? దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? యాక్చువల్లీ ఇన్ ద కన్వెన్షనల్ స్పైన్ సర్జరీస్ కి పెయిన్ ఒక 5 to 7 days అంటే 1 week దాకా ఉంటుంది. ఓకే. 1 week దాకా బెడ్ రెస్ట్ ఓకే. మనము అడ్వైస్ చేస్తాం. కానీ ఈ ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా మనం నెక్స్ట్ డేనే పేషెంట్ విల్ బి ఎంకరేజ్ టు వాక్ అండ్ డూ హిస్ రెగ్యులర్ వర్క్. ఓకే. జనరల్గా మీరు ట్రామా కేసెస్ అవి కూడా డీల్ చేస్తూ ఉంటారు కదా, బ్రెయిన్ రిలేటెడ్. సో జనరల్గా ఒక పర్సన్ యాక్సిడెంట్ అయ్యి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ అంటే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్రిటికల్ కేర్ టీమ్. ఓకే. ఫస్ట్ పేషెంట్ ని స్టెబిలైజ్ చేయాలి ఫస్ట్. సో ఏబిసిస్ అంటే ఎయిర్వే, బ్రీదింగ్ అండ్ సర్క్యులేషన్ అవి చూసుకున్నాక అవన్నీ స్టెబిలైజ్ అయినాక తర్వాత సిటీకి పంపిస్తారు. ఓకే. సిటీ స్కాన్ పంపిస్తారు, బ్రెయిన్ స్కాన్ లో ఏమైనా ఆపరేట్ చేసే విధంగా ఉంటే అప్పుడు Okay. దెన్ ఐ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ ఓకే. I'll do the necessary surgery which is required for the patient. ఓకే. సో జనరల్గా లైక్ ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి ఇందులో, ఈ స్పైన్ సర్జరీలో? ఈ స్పైన్ సర్జరీలో అదే నేను చెప్పినట్టు ఒకటి ఈ ఎండోస్కోపిక్ Keyhole, కీ okay. హోల్ ప్రొసీజర్ అంటారు. ఓకే. సో నెక్స్ట్ ఏంటిది అని అంటే ఒకవేళ రిపీటెడ్ స్పైన్ సర్జరీస్ అయ్యి ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్ అంటారు. ఓకే. సో అది ఏంటి అని అంటే చాలా మందికి లో బ్యాక్ పెయిన్ ఉండి షియాటికా అంటే కాళ్ళకి పెయిన్ అవ్వడు, నడవలేక ఇబ్బంది పడ్డం, Okay. అట్లా ఉన్నప్పుడు కూడా వాళ్ళు 2-3 times సర్జరీ అయినా కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, Okay. పెయిన్ అంతే ఉంటుంది. సో దీనికి అడ్వాన్స్ ప్రొసీజర్ ఏంటంటే స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్. ఓకే. స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఏం చేస్తామని అంటే ఎపిడ్యూరల్ అంటే స్పైనల్ కార్డ్ లోపలికి ఒక ఎలక్ట్రోడ్ పెట్టి దాన్ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. బ్యాటరీని కనెక్ట్ చేసి ఒక 2 weeks దాకా ట్రయల్ పీరియడ్ ఉంటుంది. ఓకే. So we give a remote to the patient and we advise him to stimulate the Okay. spinal cord, Spinal stimulate cord. the battery. ఓకే. సో అట్లా చేసినప్పుడు పెయిన్ అనేది తగ్గుతుంది, ఒక Okay. 70 to 80% వరకు తగ్గుతుంది. ఓకే. ఒకవేళ అలా తగ్గుతుంది అని అంటే 2 weeks తర్వాత what we'll do is we'll put the battery into the abdomen. అప్డౌన్. ఓకే. So అది permanent solution actually. Okay, This is a new advance ఓకే. in spinal cord. Okay. surgery. డాక్టర్, జనరల్గా ఈ స్పైనల్ కార్డ్ సర్జరీస్ ఎవరికి అంటే ఎక్కువ ఎలాంటి పేషెంట్స్లో చేస్తారు మీరు? మోస్ట్లీ ఈ లో బ్యాక్ పెయిన్ ఇంకా షియాటికా ఉన్న పేషెంట్స్ ఎక్కువ మంది ఫీమేల్ పేషెంట్స్ ఉంటారు. Okay. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ అవుతున్న కొద్దీ వాళ్ళకి బోన్ మినరల్ డెన్సిటీ, Okay. బోన్ కాల్షియం అనేది తగ్గుతుంటది. దానివల్ల బోన్స్ అన్ని కొలాప్స్ అవ్వడం జరగడం వల్ల డిస్క్ ప్రాబ్లం ఎక్కువ రావచ్చు. ఓకే. డిస్క్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. డిస్క్ ఓకే. ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చేస్తాం. మోస్ట్లీ ఓల్డ్ ఏజ్ ఫీమేల్స్. జనరల్గా బ్రెయిన్ స్ట్రోక్ అంటూ ఉంటారు కదా, అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అసలు? బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇట్స్ సిమిలర్ టు హార్ట్ స్ట్రోక్ విచ్ ఇస్ ఇన్ ద బ్రెయిన్. Okay. బ్రెయిన్ కి రక్తం సరఫరా లేకపోవడం వల్ల ఆర్ హై బీపీ అయి రక్తనాళాల్లో చిత్తలడం వల్ల Okay. బ్రెయిన్ లో బ్లీడింగ్ అవుతుంది. దాన్ని Okay. బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు. ఓకే. సో జనరల్గా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటారు? యాక్చువల్లీ ఎలా తెలుస్తుంది అని అంటే యాజ్ అ డాక్టర్ వీ హ్యావ్ టు డూ అ సిటీ స్కాన్ ఆర్ అన్ ఎంఆర్ఐ స్కాన్. అండ్ పేషెంట్ ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే పేషెంట్ కి హెడేక్ రావడం కానీ, ఓకే. ఎర్లీ మార్నింగ్ వామిటింగ్స్ రావడం కానీ, ఓకే. కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఓకే. మూతి వంకర పోవడం కానీ, ఓకే. అవన్నీ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం
కేర్ఫుల్ ఉండి హాస్పిటల్కి ఎంత ఇమీడియట్గా వస్తే అంత మంచిది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి డాక్టర్? అంటే ఇమీడియట్‌గా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఇమీడియట్గా ట్రీట్మెంట్ అంటే యాజ్ ఐ సెడ్ ఫస్ట్ క్రిటికల్ కేర్ మా క్రిటికల్ Okay. కేర్ టీమ్ చూసుకుంటుంది. హ్మ్. దాని తర్వాత యాజ్ అండ్ వెన్ నీడెడ్ సిటీ స్కాన్, ఓకే. సిటీ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ ఎన్ ఎంఆర్ఐ ఆఫ్ ద బ్రెయిన్ చేస్తాము. హ్మ్. ఒకవేళ రక్తనాళాలు బ్లాక్ ఉంది అది అని అంటే అప్పుడు రక్తం పల్చపోయే టాబ్లెట్స్ లైక్ Okay. ఆస్పిరిన్ అలాంటివి ఇస్తాం. హ్మ్. ఒకవేళ బ్రెయిన్ లో బ్లీడింగ్ అవుతుంది అని అంటే Hmm. అప్పుడు సర్జరీ అవసరం ఉంటే సర్జరీ చేసి ఆ క్లాట్ అనేది ఓకే. తీస్తాం. ఓకే. సో ఇమీడియట్‌గా సర్జరీ అయితే అవసరం లేదు. బట్ పేషెంట్ Patient సివియారిటీని need బట్టి, నీడ్‌ని బట్టి need యూ విల్ గివ్ ద we have ట్రీట్మెంట్. to decide whether surgery is beneficial Or- or surgery is harmful. ఓకే. ఓకే. దాన్ని బట్టి రిస్క్ Okay. వెయిట్ బెనిఫిట్ లో చూసి చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.